రైతులు రైత లేకపోతే వ్యాపారస్తుడు వాళ్ళంతటా వాళ్ళు రిజిస్టర్ చేసుకునేటట్టు. అట్లాగే ఈ వీళ్ళు ఉన్నారు కదా స్కూల్ వాళ్ళు, లేకపోతే దాని పేరు ఏంటది హాస్టల్ వాళ్ళు, లేకపోతే ఇప్పుడు మనం అనుకున్నటువంటి సూపర్ బజార్ల వాళ్ళు దాంట్లో బుక్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఏముంది, స్విగ్గీ వాడేది ఏంటి, ఒకడేం టిఫిన్ అమ్ముతాడు, ఇంకోడేం టిఫిన్ కొనుక్కుంటాడు, ఇంతే కదా. ఈ ఏర్పాటు చేయొచ్చు కదా. ఇప్పుడు ఆ సీఎం యాప్ అనేది ఉందట, కాబట్టి అది ఈ విధంగా జరగట్లా, అక్కడ సాధారణ ప్రజలకి వెళ్ళట్లా. ఎక్కడో ఎందుకండి మీరు ఒక పాయింట్ స్టాక్ పాయింట్ పెట్టేసి ఓ బెజవాడ గుంటూరులోనే జనాలకి ఇది పెట్టేయండి, స్విగ్గీ టైప్లోనో ఇట్లోనో. ఆ పనులు ఆల్రెడీ కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి సార్, ప్రభుత్వం చేస్తే బాగుంటది. ఇప్పుడు బ్లింకిట్ అని ఒక యాప్ వచ్చింది, మీరు వినే ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లోనూ వాళ్ళు ఒక స్టాక్ పాయింట్ పెట్టేసుకుంటున్నారు. మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ 10 minutes లో మీకు డోర్ డెలివరీ, ఇంకా మీరు ఎనీ ఐటమ్ అనమాట, వాటర్ బాటిల్ దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి మీకు ఏదైనా ఆర్డర్ పెట్టచ్చు, అది 10 నిమిషాల్లో తెచ్చిచ్చేస్తారు. దాంతో పాటు బిగ్ బాస్కెట్ ఇప్పుడు స్విగ్గీ వాడు కూడా తెస్తున్నాడు కదా, సామాన్లు కూడా తెస్తున్నాడు కదా. పోనీ వాళ్ళతో మాట్లాడండి అయ్యా, వాళ్ళని అడగండి అయ్యా, మేము మీకు తక్కువకి ఇస్తామయ్యా అనేసి. ఒక్కసారి ఆ యాప్ లో ఉన్న రేటును ఇప్పుడు రైతు దగ్గర రేటు చూడండి, ఇంకేం అక్కడ ఆపోజిట్ ఉంటుంది సార్. అది మరి ఇంకేంటి, మనం ఎన్ని వాగితే 10 రూపాయలు ఉండే మన ఇంటికి వచ్చేటప్పుడు 100 రూపాయలు అవుతుంది, అందులో నో డౌట్. నాకు ఏళ్ల తరబడి